4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వాధికారి నాయన, సర్వశక్తిమంతుడు, శాలమి రాజా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి, స్తోత్రము నాయన. తల్లి గర్భములో మమ్ములను నాయన మీరు రూపించిన విధమును బట్టి నాయన ఆశ్చర్యమును మాకు నాయన వణుకును భయమును నాయన పుట్టిస్తున్నాయి. ఆ నాయన జానడవు నాయన ఉదరములో మమ్మలను మీరు నిర్మించి మా నాసికలందరములో జీవాత్మలోని మమ్మలను జీవింపచేసిన తండ్రి, తల్లి గర్భముల నుండి మమ్మలను జన్మింపచేసిన తండ్రి, ఇదిగో ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. నీ మాటలు ఉన్నతమైనటువంటి నాయన, అవి మట్టి మూసలో 7 మార్లు పొదిగినంత బంగారం కంటే కూడా విలువైనటువంటి మాటలు. ఆ మాటలు మేము ధ్యానించటానికైనాను, ఆ మాటలు వివరించటానికైనాను ప్రభువా మేము యోగ్యులము కాదయ్యా. ఇదిగో నీ జీవవాకుల చేత పట్టుకొని నీ ప్రియ బిడ్డల ఎదుట నాయన నిలబడి ఉంటుండగా దైవమా బలపరచండి. మా మాటలు కాదు నాయన, నీ మాటలు వినిపించి విశ్వాస జీవితములు నాయన బిడ్డలు ఒక ముందడుగు వేసినటువంటి కృపను దయచేసి నీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అంటాడు, ఏ జనములోనైనా చేయబడినటువంటి అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేస్తానని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఎన్నడూ మన జీవితములో జరగని కార్యమే ఒక అద్భుతము. అందుకే ప్రవక్త అయినటువంటి మీగవుడు అంటాడు 7వ అధ్యాయము 15వ వాక్యములో, నేను జనములకు అద్భుతములను కనపరుతును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయమందు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితములో, నీ కుటుంబములో దేవుడు అద్భుతములు చేయుటకు శక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు. నీ కుటుంబానికి మేలు చేస్తాడు. నీకు కలిగిన మరణకరమైనటువంటి వ్యాధులను స్వస్థపరుస్తాడు. మరణములో నుండి జీవములోనికి నిన్ను దాటిస్తాడు. మూయబడినటువంటి నీ గర్భాన్ని తెరిచి చక్కటి గర్భఫలమును ఇస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను విడిపించి పరలోకపు ద్వారాలను తెరిచి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీ పైన కుమ్మరిస్తాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కాస్త ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా దేవుడు ఎన్నో అద్భుతాలు, మోషే కాలంలో కూడా ఎన్నో అద్భుతాలు ఐగుప్తు దేశంలో ఆయన చేస్తూ వచ్చాడు. ఇవి పాత నిబంధన కాలంలో మోషే ద్వారా చేసినటువంటి కార్యాలు, ఏలియా ద్వారా చేసినటువంటి కార్యాలు, ఎలీషా ద్వారా చేసినటువంటి కార్యాలు, ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే కొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు. ఇది ఎంత అద్భుతమో! 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన పంచాడు. చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. యేసు మరణించి తిరిగి లేచుట ఇది ఉన్నతమైనటువంటి అద్భుతం. దీనికి మించినటువంటి అద్భుతము మరొకటి ప్రపంచములు లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో బిడ్డలకు ఏమి బోధించాలని చెప్పి ఈ బలహీనమైనటువంటి ఈ దేహాన్ని కలిగిన నేను దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి తలంపును కలగజేశాడు. ఇక్కడ ఏలియాను గురించి కొద్దిగా మనము ధ్యానం చేసినట్లయితే
ఏలియా ద్వారా 7 అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఎన్ని కార్యాలు చేశాడమ్మా? తన శిష్యుడైనటువంటి ఎలీషా ఎన్ని కార్యాలు చేశాడంటే 14 కార్యాలు చేశాడు. మొత్తం ఎన్ని అయినాయి? 21 అయినాయి. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టి 21 రోజులకి వాక్యాన్ని బోధిస్తే ఎంత బాగుండు అని చెప్పి నా మనసులో నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు చేశాడు. మన ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు పెట్టుకున్నామంటే 3 రోజులే. కాబట్టి ఆయన చేసినటువంటి 3 అద్భుత కార్యాలను ఈ సమయమందు క్రమము తప్పకుండా మనము ధ్యానము చేసుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదివితే, ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, ఈ రాజ్యములో వర్షమైనను మంచైనను పడదని చెప్పి అని శాసిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది? వర్షము ఆగిపోమంటే ఆగిపోతుంది, వర్షము కురువమంటే కురుస్తుంది. నిజంగా ఏరియాలో దాగి ఉండేటటువంటి ఈ అమూల్యమైనటువంటి శక్తి ఏమిటి? మనము అనేక దినములుగా ప్రార్థన చేస్తున్నాము, కానీ ఒక్క కార్యాన్ని కూడా మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. ఏమిటి వ్యత్యాసము? ఈ దైవజనుని మరుగుపరుచుకొని దేవుడు 7 అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. అందులో మొట్టమొదటి కార్యం ఏమిటంటే వర్షము కురవకుండా చేయుట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేము మొదట స్టార్టింగ్ లో నేను రక్షింపబడి సేవ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి 84, 85, 86 ఆ యొక్క సంవత్సరాలలో ఒక ఇంట్లో ఉంటే వర్షం పడితే జల్లెడ, ఎక్కడన్నా పడని చోట పిల్లల్ని పండుకోబెట్టి మేము కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం, దేవా వర్షం పడుతుందని. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవాళ్ళం. తండ్రి, నువ్వు చెప్పావు కదా మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది కదయ్యా, నీ నామమున ఆకాశం మందు దేనిని భూమి మీద ఏది బంధిస్తారో అది బంధింపబడును అని చెప్పావు కదా. ఈ రోజున నీ మాట ప్రకారంగా ఈ ప్రాంతం మందు వర్షం పడొద్దంటే 2-3 గంటలు వర్షం నిలిచిపోతే మేము ఆశ్చర్యపడింది. ప్రార్థనలో ఇంత శక్తి ఉందా? నిజముగా ప్రార్థనలో శక్తి ఉంది. ఏలియా ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి. ఒక రాజు ముందు సవాలు విసిరి ఆయన పడదు అన్నటువంటి మాట చెబుతూ ఉన్నాడంటే అసలు ఏలియా ఎవరు? అసలు ఏలియా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే యెహోవా నా దేవుడు అని అర్థము. ఏలియా అంటే ఎవరు చెప్పండమ్మా? యెహోవా నా దేవుడు. మరి ఈ రోజున మీ దేవుడు ఎవరు? ఈ రోజున దైవ సన్నిధికి వచ్చినటువంటి మన దేవుడు ఎవరు? ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట.
ఆయన మాట మాత్రమే సెలవిస్తే అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే వారి కడుపే వారికి దేవుడు. ఈ లోకంలో ఎవరు దేవుడు? వారి కడుపే వారికి దేవుడు. వారి చేతి పనులే వారికి దేవుడు. కానీ ఏలియా ఈ అద్భుతమైనటువంటి కార్యము ఎలా చేయగలిగాడు, ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యము ఎలా జరిగింది తన జీవితంలో అని కొద్దిగా మనం ఆలోచిస్తే చక్కగా 3 విషయాలు చాలా తొందరగా మీకు తెలియజేస్తాను. మీరందరూ కూడా చక్కగా నోట్స్ రాసుకోండి. యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి పాయింట్ 17వ వాక్యము. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థించిన ఏలియా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏలియా ఇంచుమించు కర్మేలు పర్వతము పైన ఆయన మొట్టమొదట ఏం చేశాడంటే ఈ రాజ్యములో వర్షము పడకుండా ఉండాలని ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రార్థన శక్తితో ఆ బలముతో రాజు అయినటువంటి అహాబు దగ్గరికి వచ్చి నిలబడి, రాజా ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని చెప్పి ఆయన గట్టిగా శాసించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ప్రార్థన చేశాడు అంటే మనము చేస్తున్నాము ప్రార్థన, కానీ మన ప్రార్థనలు ఏమి లేదంటే ఆసక్తి లేదు. ఈ ప్రజలు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే పెదవులతో ప్రార్థన చేస్తున్నారు. వీరి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామని మనం ఆలోచిస్తే పెదవులతో కూడినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఏమి లేదంటే ఆసక్తి లేదు. నిన్ను నీవు పరిశీలన చేసి చూసుకో. ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి 3 తెగల వారు నా మీదకి యుద్ధానికి వచ్చారు, ప్రార్థనను ఆటంకపరచాలని. ఒక్కడనే ధైర్యం చేసి రోడ్డు మీద నిలబడి సవాలు చేసి ఎవరినన్నా మీరు తీసుకురండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు నేను చెప్పిన దినాలు ఉన్నాయి. ఆ ప్రార్థనలో ఏముందంటే ఆసక్తి. మోసే చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థనగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన ఎప్పుడైతే సంఘములో ఉంటుందో సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. గ్రామానికి రక్షణ దేవుడు కలగచేస్తాడు. అనేక ఆత్మలను దేవుని సన్నిధికి దేవుడే నడిపిస్తాడు. సంఘానికి అధిపతి ఎవరంటే యేసయ్య, మనుషులు కాదు. ఈ రోజున మనము గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా నాకు అధికారం కావాలా, పెత్తనము కావాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధానములో ఆసక్తితో నేను ప్రార్థన చేయాలనేటటువంటి భావన సంఘాలలో కనిపించడం లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి పాత నిబంధనలో ఇలాంటి ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనను మనం చూస్తాము. క్రొత్త నిబంధన సంఘములో ఎలాంటి ప్రార్థన ఉండాలి? మరి అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘములో ఎలాంటి ప్రార్థన ఉండాలంటే అత్యాసక్తి, ఒక గురి కలిగినటువంటి ప్రార్థన. గురి లేనటువంటి ప్రార్థనలు ఎన్ని చేస్తే ప్రయోజనం ఏముంది? నీవు చేసినటువంటి ప్రార్థనలో ఒక గురి ఉండాలి.
అందుకే అన్నాడు, నీ ఎదుట ఉంచబడినటువంటి పర్వతము నీ వద్ద నుండి పోవాలంటే నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. పర్వతము లాంటి శ్రమలు నీ కుటుంబం ఎదుట నిన్ను ఆవరించి ఉండగా ఆ భారాన్ని నువ్వు మోయలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు నీకు ఆయుధాన్ని ఇస్తున్నాడు, అది ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? అత్యాశక్తితో కూడినటువంటి ప్రార్థన. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో పేతురు చెరసాలలో ఉంటే ఆ యొక్క సంఖ్యలు తెగిపోయాయి. దేవుడు ఆశ్చర్యకరముగా చెరసాల నుండి పేతురును బయటకు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దినాలలో సంఘాలను మనము పరిశీలన చేసి చూస్తే అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? ఈ రోజు ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రకటన చేశాము? అందరూ చెప్పండి, ఎప్పుడు ప్రకటన చేశాము? ఈ రోజుకి ఎన్ని రోజులు? 3 రోజులు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసి నలుగురికి సువార్త చెప్పి ఈ రోజున సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వచ్చావా? ఎలాంటి ఆసక్తి నీ జీవితంలో ఉంది? సంఘంలో ఉపవాస ప్రార్థన ప్రకటించాడు కాబట్టి వెళ్ళాలి. ఇందులో ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు సిద్ధపడి వస్తే, ఒక గురి కలిగి వస్తే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నీలో ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. నువ్వు చేసినటువంటి ప్రార్థన ఇతరులకు మేలుకరముగా దీవెనకరంగా మారుతున్నదన్న సత్యాలను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకన్నాడు, నా కార్యములను సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. ప్రతిరోజు కూడా మన కన్నీటితో ఆయన పాదములను తడిపే వారముగా మనం ఉండాలి. ఎంతమంది అడుగుతున్నారు ఆయన పాదాలను? అసలు విశ్వాస జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం, బాధలు వచ్చినప్పుడు ఏడుస్తాం, ఇబ్బందులు కలిగినప్పుడు ఏడుస్తాం, రోగాలు వచ్చినప్పుడు ఏడుస్తాం. కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపముతో ప్రభు యొక్క పాదాలను ప్రతిరోజు కూడా మన కన్నీటితో తడపగలిగినటువంటి ప్రార్థన మన జీవితంలో ప్రారంభము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనము 11వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ హెచ్కే జీవితంలో దేవుడు కార్యము చేయడానికి ప్రధాన కారణం ఏమయ్యన్నదో చెప్తున్నాడు. యెహోవా నన్ను స్వస్థపరచు అనుటకు పోవుదుననుటకు సూచన ఏంటయ్యా అడగగా చూసావా? గడియారం ముందు నాయన, గడియారాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ గడియారము తిరుగుతూ ఉంది. దాన్ని ఏం చేశాడు? 4 మెట్లు వెనకకు తిరిగేటట్లుగా దేవుడు చేశాడు కదా. అది నీవు జ్ఞాపకం చేసుకో. నీ కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, కనుక నీకు నేను ఆయుస్సును పొడిగిస్తున్నానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హిజ్కియాను స్వస్థపరచబడటానికి ప్రధాన కారణం ఏమిటని మనం ఆలోచిస్తే, ఆయన జీవితంలో ఒక అద్భుతము ఆశ్చర్యమైనటువంటి కార్యము జరగటానికి కారణం ఏమై ఉన్నది అని మనం ఆలోచిస్తే కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? ఇప్పుడు ఏలియా చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఒకవేళ నీకు ప్రార్థన చేయడానికి రాకపోతే ప్రభువుని అడుగు, నాయన నాకు ప్రార్థన నేర్పించు. యేసయ్య దగ్గరికి వచ్చిన శిశువులందరూ కూడా చదువుకున్న వారు కాదు,
భూమిని తల్లక్రిందులు చేయగలిగినటువంటి శక్తిని, జ్ఞానాన్ని దేవుడు వారికి ప్రసాదించారు. చేపలు పట్టే వారిని మనుషులు పట్టే జాలరులుగా ఆయన సిద్ధపరిచారు. సముద్రం అనేటటువంటిది లోకము, చేప ఒక మనిషి. ఆ మనిషి ఎలా జీవించాలి లోకంలో వారికి నువ్వు నేర్పించేటట్టుగా మిమ్మల్ని సిద్ధపరుస్తానని ప్రభువు పిలిస్తే సమస్తమును కూడా విడిచిపెట్టి యేసుని వెంబడించినటువంటి వారు, విద్య లేనటువంటి పామరులు మీరు పాండిత్యములో మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానం ఎలా వచ్చిందని శాస్త్రంలో పరిచయులు, ధర్మోపదేశకులందరూ కూడా కలవరపడ్డారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అహాబు ముందు నిలబడి సవాలు చేయటానికి, ఈ సంవత్సరము మంచైనను వర్షమైన పడదని శాసించడానికి ఏలియా చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. అంతటా అహాబునందుకు వచ్చి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. చాలు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా చెప్తున్నటువంటి మాట గమనించండి. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అని అంటున్నాడు. ఈయన ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాడు అని అంటే దేవుని సన్నిధానములో నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన జీవితంలో మొట్టమొదట చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే వర్షము పడకుండా చేయుట. మొట్టమొదట మనం గమనిస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎక్కడి నుండి చేశాడంటే దేవుని సన్నిధిలో నిలబడి చేశాడు. నీ జీవితములో, నీ కుటుంబములో ఏ కార్యము జరగాలన్నా నీవు పరిగెత్తుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధానములో కనుక కన్నీరు కారుస్తూ, ప్రాలాపిస్తూ, అంగలారుస్తూ దైవ సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితములో, నీ కుటుంబములో తప్పక ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడ నిలబడి ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధిలో. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సమయం ముందు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుదాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము ఎక్కడ ఉండాలంటే మన కుటుంబము వాక్యం చదివితే సరిపోదు. దేవుడు నీకు అద్భుతము, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగాలంటే నీ దాసుడనైన నా కుటుంబము, నీ పిల్లలమైనటువంటి నా కుటుంబము ఎక్కడుండాలని నిత్యము ఆయన సన్నిధిలో. మరి మన కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? ఎక్కడుంది మన కుటుంబము? ఎక్కడుంది? ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? అబ్రహాముకు ఎంతమంది కుమారులు? ఎంతమంది కుమారులు? ఎందుకు తెలుస్తుందండి? ఒక్కడే కుమారుడు. లెక్క ప్రకారంగా నిబంధన చేయబడినటువంటి పుత్రుడు ఒక్కడే. ఆ కుమారునికి ఏమి నేర్పించాడంటే కష్టపడటం నేర్పించాడు అబ్రహాము. ఎప్పుడైతే దేవుడు అన్నాడు, నేను చూపించే పర్వతం పైకి ఒకగానొకనటువంటి నీ కుమారుని ఏం చేయి నాయనా,
నువ్వు తీసుకొని వచ్చి బలి అర్పించమన్నాడు. మోరియా పర్వతానికి కుమారుని తీసుకొని వెళ్ళేటటువంటి సమయంలో తన బలిపీఠమును తాను కట్టుకున్నట్టుకు ఏం చేశాడంటే కట్టెలను తన కొరకు తానే సిద్ధపరచుకున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. అబ్రహాము శ్రీమంతుడే, ధనవంతుడే, విశ్వాసులకు తండ్రి. 318 మంది పనివారులు అతని జీవితములో కలిగి ఉన్నారు. మన ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నారు? 318 మంది పనివారులు ఆయన దగ్గర ఉంటే తన ఏకైక కుమారునటువంటి ఇస్సాకుకు ఏమి నేర్పించాడంటే కష్టపడుట నేర్పించాడు. రెండోదిగా ఏమి నేర్పించాడు అంటే ప్రార్థించడం నేర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడంటే దేవుని సన్నిధి. కాబట్టి ఏలియా అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఉన్నతమైన నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను అన్నాడు. ఆసక్తితో ప్రార్థన జీవితము కలిగిన వాడు, దేవుని సన్నిధానములో ఉండగలిగినటువంటి వాడు. ఇక్కడ సేవకుడు అంటాడు, నీ సేవకుడైనటువంటి నా కుటుంబము నీ సన్నిధానములో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆదామవలకు పుట్టినటువంటి కుమారులలో మొదటి కుమారుడైనటువంటి కయ్యను దేవుని సన్నిధి నుండి దూరపరచబడి ఏమైపోయాడు? దేశ తిమ్మరిగా మార్చబడ్డాడు. ఈరోజు నీ కుటుంబములో ఎవరైతే దేవుని సన్నిధిలోనికి రాలేక ఉన్నారో వారు ఏమవుతారు? అలాంటి ప్రమాదకరమైనటువంటి కార్యాలు మన కుటుంబములో, మన బిడ్డలకు, మన భర్తకు, మన బంధువులకు వారికి జరగకుండా ఉండాలి అని అంటే ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, నీ సేవకుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా సహాయం చేయండి. కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధానములో ఉండుట మనము నేర్చుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉండి మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక మాట చూద్దాం, కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. పర్వతము లాంటి సమస్యలు ఆయన సన్నిధిలో మైనం వలె కరిగిపోతాయి. కాబట్టి మీరు ఎక్కడ ఉండాలా? మా నోరు తెలిసి అనుకుంటూ చెప్పండి. ఇంత బలహీనంగా ఉండి నేను అరుస్తుంటే మీరు మౌనకుంటారేమి? ఎక్కడుండాలా మన కుటుంబాలు? ఈ రోజున మనం సిగ్గుపడాలా? అడగండి, ఎందుకు సిగ్గుపడాలన్నా? అడగండి, మేము ఎందుకు సిగ్గుపడాలా? ఎందుకు సిగ్గుపడాలంటే నీ కుటుంబము దేవుని సన్నిధిలో లేదు కాబట్టి సిగ్గుపడాలి. దేవుని సన్నిధానములో ఉంటే నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము జరుగుతుంది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజున అలాంటి ప్రతిఫలాన్ని మనము పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటి? ఏలియా జీవితంలో ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన ఉంది. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడు? తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధానంలో మనం ఉంటే పర్వతములో మన ఎదుట ఉన్నాము ఎలా కరిగిపోతాయంట? మైనము వలె కరిగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పూర్వకాలంలో మేము చిన్నగా ఉండేటటువంటి సమయాలలో మోచి ఎవరైతే బూట్ మేకర్స్ ఉంటారో చెప్పులు కుట్టేవారు, వాళ్ళ దగ్గర మైనం ఉండేది.
కాస్త నిప్పు దగ్గర పెడితే అది ఏమయ్యేది? కరిగిపోయేది. ఈ పర్వతము లాంటి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా ఆయన సన్నిధానానికి మనము తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అది ఎలా కలుగుతాయంట? మైనము వలె కరిగిపోతాయి. మన దగ్గర ఒక అలవాటు నాకు నచ్చదు. ఎందుకు నచ్చదంటవా? దేవుని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధి అయిపోయేంత వరకు బయటికి వెళ్ళదు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు ఆన్ చేసి పెట్టుకోవడము, ఆ ఫోన్లు రాగానే బయటికి పోవడము, లోపలికి రావడం. నీకు వాక్యం ఏం అర్థమైంది? నువ్వు వాక్యాన్ని ఏం వింటావు? ఏం అర్థం చేసుకుంటావు? నీకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోవు. ఒకవేళ నీకు అవకాశాన్ని ఇచ్చి ప్రార్థన చేయమన్నా నువ్వు వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు? నువ్వు వెళ్ళలేదు కాబట్టి. నీ ఆలోచన అంత కూడా ఎలా ఉందంటే లోక సంబంధంగా ఉంది. మీకు చాలా జాగ్రత్తగా కొన్ని క్రమాలు, ఇంకా పెద్దవారైన అయినప్పటికీ కూడా కొన్ని క్రమాలు ఇంకా మీరు నేర్చుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధి అనేటటువంటిది చాలా శక్తి కలిగినటువంటిది, అది పవిత్రమైనటువంటిది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము. 3 మాటలు అదే వచనంలో ఉన్నాయి, చూద్దాం. వచ్చి ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాట ఏమంటున్నాడు అంటే, నా మాట ప్రకారము కాదు, విశ్వాసముతో పలికాడు. ఈ మాట ఎలా పలికాడు ఆయన? విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము కలిగి మాట పలికాడు. ఒకటి ఆసక్తితో ప్రార్థన చేశాడు, రెండోది దేవుని సన్నిధిలో ఉన్నాడు, మూడోదిగా విశ్వాసముతో ఆ మాట పలికాడు. కాబట్టి ఆ దేశమందు 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసము ద్వారా అగ్ని బలమును కూడా చల్లార్చారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానము పొందిరి, సింహము నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఇన్ని కార్యములు ఎలా జరిగాయి అంటే కేవలము విశ్వాసము ద్వారా. మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఇది నా జీవితంలో దేవుడి కార్యాన్ని చేస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా, ఏది ఏమైనా నా జీవితంలో దేవుడి కార్యములు చేస్తాడనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉంటే తప్పనిసరిగా మన బ్రతుకులో ఒక అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏలియా జీవితంలో 7 అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే భూమి మీద వర్షము పడకుండా చేయుట. ఆ కార్యం జరగడానికి ఏం చేశాడు ఆయన? ఆసక్తితో ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన పలికే ప్రతి మాట కూడా ఎలా ఉన్నదంటే విశ్వాసముతో కూడినటువంటి మాట పలికాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మాట ప్రభు తన వినికిడిలో దీవించునుగాక. రేపటి దినమందు అనేకులకు తెలియపరిచి అనేకులను
దేవుని సన్నిధికి నడిపించండి, మీరు దీవించబడతారు. దేవుని మాటలు విన్న వారు కూడా దీవించబడతారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచి